జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. ముందుగా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. మనం జరుపుకునే ప్రధానమైన పండుగల్లో గీతా జయంతి కూడా ఒకటి. భగవద్గీత పుట్టినరోజుగా ఈ గీతా జయంతిని జరుపుకుంటామండి. ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు గీతా జయంతిని జరుపుకుంటాం మనం. ఈ నేపథ్యంలో ఈ రోజున అంటే డిసెంబర్ 1న 2025 సంవత్సరంలో గీతా జయంతి మనము జరుపుకుంటున్నామన్నమాట. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజును గీతా జయంతిగా జరుపుకుంటాం. దేశవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజు ఈ గీతా జయంతిని జరుపుకుంటాం. భగవద్గీత అనేది అర్జునుడు కర్తవ్య నిర్వహణలో తికమక పడుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనంగా అనుగ్రహించిన మహోపదేశం. ఈ పవిత్ర గ్రంథం అర్జునుడికే కాదు, కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకి, సందిగ్ధతకు సమాధానంగా నేటి ఆధునిక యుగంలోనూ భగవద్గీత ప్రమాణంగా నిలుస్తోంది. నిన్న సాయంత్రం అంటే నవంబర్ 30వ తేదీ రాత్రి 9:29 నుండి ఇవాళ డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు ఈ ఏకాదశి తిథి అయితే ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం డిసెంబర్ 1వ తేదీన మనం అంటే ఈ రోజున గీతా జయంతిని జరుపుకుంటున్నాం. పవిత్రమైన గీతా జయంతి రోజున శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తాము. అలాగే భగవద్గీత పారాయణం చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయి. జ్ఞానం, ఓర్పు, నేర్పుతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ రోజున ఓం కృష్ణాయ నమః లేదా ఓం శ్రీకృష్ణ శరణం మమ అనే మంత్రాలను జపించడం శుభప్రదం. అలాగే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించాలి. గీతా జయంతి రోజున కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని కౌరవరాజు అయిన ధృతరాష్ట్రుడికి సంజయుడు వినిపించాడట. ఈ గ్రంథం మనకు లభించిన వరంగా భావించాలి. సుమారు 600 సంవత్సరాల పూర్వం ఉపదేశించబడిన నేటి ఆధునిక కాలపు మనుషులకు కూడా ఉపయోగపడుతుందంటే దీని విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ పవిత్ర గ్రంథం నేటికి ఎంతో మందిని మంచి మార్గంలో నడిపిస్తుంది. ఓం శ్రీకృష్ణాయ వాసుదేవాయ నమః హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము కాబట్టి ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాల్లో భగవద్గీత ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతలో వేదాంత యోగ విశేషాలు ఉన్నాయి. భగవద్గీతను వాడుకలో గీత అని సంక్లిప్త నామంతో పిలుస్తాము. దీన్ని గీతోపనిషత్తు అని కూడా అంటారు. సనాతన ధర్మం పురాతన గ్రంథాల ప్రకారం ద్వాపరయుగంలో మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడట. కాబట్టి ప్రతి సంవత్సరం గీతా జయంతిని మార్గశీర్షం శుక్లపక్ష ఏకాదశి రోజు జరుపుకుంటాము. పాండవులు కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో యోధులు ప్రాణాలు కోల్పోయారు. అర్జునుడు సైతం మానసికంగా కుంగిపోయిన సమయంలో శ్రీకృష్ణుడు జీవిత రహస్యాన్ని, మన జన్మ కర్మ సిద్ధాంతాన్ని బోధించడం ద్వారా అర్జునుడిలో మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. కఠిన పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో, ప్రతికూల సమస్యల్లో కూడా విజయం సాధించడం ఎలాగో వివరించాడు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉంటాయి. ఇవి మనిషి జీవితానికి సరిపడా జ్ఞానాన్ని అందిస్తాయి, జీవితంలో సానుకూలతను కలుగజేస్తాయి. ఈసారి గీతా జయంతి నాడు శివవాస యోగంతో పాటు అభిజిత్ ముహూర్తం కూడా ఉంది. ఈ యోగాల సమయంలో శ్రీకృష్ణుడిని ఆరాధిస్తే కృష్ణుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు, కోరికలు కూడా నెరవేరుతాయి. ఉపవాసం ఉండగలిగితే ఉండవచ్చు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సాత్విక ఆహారం తినడం వలన మనసు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. పేదలకు దానం చేస్తే మంచిది. పూజ చేసుకునేటప్పుడు ఒక తల్లి బిడ్డను ఎత్తుకుని ఇంటి ముందుకు వస్తే నేనైతే దానం చేశాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. కృష్ణం వందే జగద్గురుం.